నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భారీ పెట్టుబడులతో అనకాపల్లి జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, భవిష్యత్తులో ఈ జిల్లా పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రస్థానానికి చేరుతుందని కొనియాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. P4 పథకం ద్వారా సింగ్నగర్ ప్రాంతానికి చెందిన నాగలక్ష్మి అనే మహిళకు టిఫిన్ బండిని అందించిన బోండా సిద్ధార్థ, ప్రజా దర్బార్ ద్వారా వచ్చిన ప్రతి సమస్యను గౌరవంతో స్వీకరించి తక్షణ పరిష్కారం చూపించడం తమ నాయకత్వ ధోరణి అని వ్యాఖ్య. నీది నాది మరో కథా చిత్రం పోస్టర్ను విడుదల చేసిన 23వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి. భారీ పెట్టుబడులతో అనకాపల్లి జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, భవిష్యత్తులో ఈ జిల్లా పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రస్థానానికి చేరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గతంలో వెనుకబడిన రంగారెడ్డి జిల్లా ఎలాగైతే సంపన్న ప్రాంతంగా మారిందో, విశాఖకు సమీపంలో ఉన్న అనకాపల్లిని కూడా మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. గురువారం అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 5,400 కోట్ల రూపాయల పెట్టుబడితో రెన్యూ సోలార్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 6.5 గిగావాట్ల ఇన్గాట్స్ వేఫర్ తయారీ ప్లాంట్ను ఆయన శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ రాష్ట్రాభివృద్ధిపై తన ప్రభుత్వ దార్శనికతను ఆవిష్కరించారు. గత 5 ఏళ్ల పాలనలో విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించాలన్న ఏకైక లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవలే అర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన జరిగిందని గుర్తు చేస్తూ ఇప్పుడు రెన్యూ ఎనర్జీ సంస్థ భారీ పెట్టుబడితో ముందుకు రావడం శుభ పరిణామమని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో వచ్చే వినతులకు వెంటనే స్పందన లభిస్తుందని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. స్వయం ఉపాధి ద్వారానే పేద కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుంటాయని, ప్రజా దర్బార్ ద్వారా వచ్చిన ప్రతి సమస్యను గౌరవంతో స్వీకరించి తక్షణ పరిష్కారం చూపించడం తమ నాయకత్వ ధోరణి అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా పేదలకు, నిరుపేదలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు ప్రజా దర్బార్లో గత వారం నిర్వహించిన సింగ్నగర్ ప్రాంతానికి చెందిన నాగలక్ష్మి అనే గృహిణి తన కుటుంబ పోషణ కోసం టిఫిన్ వ్యాపారం నిర్వహిస్తున్నానని, ప్రస్తుతం రోజువారీ 30 రూపాయలు అద్దె బండిపై ఆధారపడుతూ ఎంతో కష్టపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సొంత టిఫిన్ బండి కల్పిస్తే మరింత స్థిరంగా ఉపాధి పొందగలనని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావుకు వినతి పత్రం ద్వారా అభ్యర్థించారు. ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో పరిగణించే శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వెంటనే స్పందించి వారం రోజులు కూడా పూర్తి కాకముందే P4 పథకం ద్వారా మార్గదర్శకులుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ముందుకు వచ్చి సుమారు 30,000 రూపాయల విలువ గల ఆధునిక సౌకర్యాలతో కూడిన టిఫిన్ బండిని ఏర్పాటు చేసి లబ్ధిదారురాలికి స్వయంగా అందజేశారు. ఈ టిఫిన్ బండి ద్వారా నాగలక్ష్మి తన వ్యాపారాన్ని విస్తరించుకొని ఆదాయాన్ని పెంచుకునే అవకాశాన్ని పొందింది. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్లను కేవలం రాజకీయ నినాదంగానే మార్చారని, మహిళా హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్న పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. విజయవాడలో ఒక హోటల్ నందు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ల అమలుపై గత ప్రభుత్వాల తీరును కేంద్ర మంత్రి తప్పుపట్టారు. 2014కు ముందున్న ప్రభుత్వాలు 3 దశాబ్దాల పాటు సాకులు చెబుతూ మహిళా బిల్లును వాయిదా వేశాయని విమర్శించారు. పార్లమెంటులో బిల్లును త్వరితగతిన అమలు చేయాలనే సంకల్పంతో తాము అడుగులు వేస్తుంటే కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు. మహిళా వ్యతిరేక ధోరణికి నిరసనగా పెద్ద ఎత్తున ఆక్రోశ ర్యాలీలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రెస్ కార్యక్రమంలో కూటమి ద్వారా ఎంతోమంది మహిళామణులు మరి ఎన్నో రకాల భాగస్వామ్యంతో ఇక్కడ ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది. ఈ ప్రెస్ కార్యక్రమంలో మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మనందరం కూడా మహిళా రిజర్వేషన్ పార్లమెంటులో బిల్లుని పెట్టినప్పుడు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసాం. ఒక 2020 క్రికెట్ మ్యాచ్ కంటే కూడా ఎంతో ఉత్కృష్టమైన, ఉన్నతమైన ఈ బిల్లు ఒక చారిత్రాత్మకమైన బిల్లు అని చెప్పి
ప్రజలందరూ కూడా, భారతదేశ ప్రజలు ముఖ్యంగా మహిళలు ఎంతో ఆశగా మరి ఎదురు చూశారు. అయితే ఓ మహిళ రేపు రా అన్నట్లుగా మళ్ళీ అవమానం జరిగింది. మరి అయితే కొంతమంది దీనిలో మనం పురుషులందరినీ కూడా అనలేం, కానీ మరి ఇప్పటికీ కూడా పితృస్వామ్య భావజాలం ఉన్న కొన్ని పార్టీలు, అలాగే ద్రవిడులంటే చిన్న చూపులున్న పార్టీలు ఎప్పటికీ కూడా దక్షిణాది వారు ముందుకు రాకూడదనే ఒక ఇవన్నీ కూడా రకరకాల భావనలు మహిళల్లో ఆ రోజున ఉవ్వెత్తున ఎగిసిపడిన సందర్భాన్ని మనం చూసాం. మరి దాదాపుగా జనాభాలో సగభాగం పైన మహిళలు ఉన్నారు. ఈ రోజున ఎంతో ప్రగతిని సాధించామని చెప్పుకుంటున్నాం. మనకి స్థానిక సంస్థల్లో మనకు అవకాశాలు ఇచ్చారు. ఆ అవకాశంలో మనం చేసి చూపించాం, ఆ ప్రగతిని కూడా చేసి చూపించడం జరిగింది. మరి ఈ రోజున అటువంటిది రాజకీయంగా చూస్తే భారతదేశం మరి ఎన్నో దేశాలు 184 దేశాల్లో జాబితాలో చూస్తే సాధికారతలో 171 స్థానంలో మనం ఉన్నాం. ఒక లోక్సభ నియోజకవర్గంలో ఈ దేశంలో 35, 38, 40, 42 లక్షల ఓటర్లు ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాలు. తెలంగాణలో ఉన్నటువంటి మల్కాజ్గిరిలో 38 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మన చోట్ల చాలా చోట్ల 25, 26, 27, 28 లక్షలు ఉన్నారు, 30 లక్షలు ఉన్నారు. అంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఏ విధంగా 30 లక్షలు 40 లక్షల మందికి ఓటర్లకి, ప్రజలు కూడా మాట్లాడలే, నేను ఓటర్ల సంఖ్య మాత్రమే చెప్తూ ఉన్నా, ఏ విధంగా 5 సంవత్సరాల కాలంలో ప్రజల వరకు వెళ్ళగలడు అనేటువంటి ఆలోచన. అదేవిధంగా కొన్ని స్థానాల్లో 6 లక్షలు 7 లక్షలు 7.5 8 లక్షలు ఉన్నటువంటి లోక్సభ సంఖ్య సీట్లు ఉన్నాయి. కాబట్టి బాగా 40 లక్షలు ఉన్నటువంటి ఓటు సీట్ల సంఖ్యను కుదించాలి. ఈ 6 లక్షలు 7 చోట్ల 7 లక్షలు ఉన్నటువంటి సీట్ల సంఖ్యను కొంత పెంచాలి. ఇవన్నీ యావరేజ్ చేయడం ద్వారా ఒక సిస్టమ్ని డెవలప్ చేద్దామని ప్రతిపాదిస్తే దాన్ని కూడా వ్యతిరేకించారు. విజయవాడ కోర్టు కాంప్లెక్స్లో గురువారం విద్యుత్ అంతరాయం కారణంగా 5 న్యాయవాదులు 1 గంట పాటు లిఫ్టులో చిక్కుకుపోయారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద జరుగుతున్న మరమ్మతుల కోసం విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో లిఫ్ట్ 7-8 అంతస్తుల మధ్య ఆగిపోయింది. లిఫ్ట్ మధ్యలో ఆగిపోవడంతో వెంటిలేషన్ కోసం ఉన్న లివర్ను యాక్సెస్ చేయడం సాధ్యం కాలేదు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని లిఫ్ట్ ప్యానెల్ను తెరిచి గాలి ఆడేలా చేసి న్యాయవాదులను సురక్షితంగా బయటకు తీశారు. ముందు జాగ్రత్తగా ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచినప్పటికీ వాటి అవసరం పడలేదు. చిక్కుకున్న న్యాయవాదులందరూ సురక్షితంగా బయటపడ్డారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిపివేతకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ అమర్చేందుకు ఏపీసీపీడీసీఎల్ సిబ్బంది పనిచేస్తున్నారని, ఆ ప్రక్రియకు గంట సమయం పట్టిందని అధికారులు పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు సంపూర్ణ ఆయురారోగ్యాలు చేకూరాలని మైలవరం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు ఆకాంక్షించారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు సూచనలతో ఏఎంసీ చైర్మన్ పొనకొళ్ల నవ్యశ్రీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానం నూజివీడు రోడ్డు మైలవరంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి 111 కొబ్బరికాయలు కొట్టి అనంతరం మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అక్కల గాంధీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని, మళ్లీ తిరిగి త్వరగా కోలుకోవాలని, రాష్ట్ర ప్రజల కోసం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో వారి అనారోగ్యానికి గురవడం జరిగింది. వారు ఆరోగ్యంగా
మళ్ళీ ప్రజా ఉద్యమంలోకి ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి ఈ రోజు మైలవరం నియోజకవర్గంలో ఈ మైలవరం గ్రామంలో వినాయకుడి గుడి నందు వారి పేరు మీద పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది జనసేన పార్టీ ఆధ్వర్యంలో. మరి ఏదైతే ప్రజల కోసమే నా జీవితం అని చెప్పి వారి యొక్క వ్యాపారాలని కూడా పణంగా పెట్టి ఈ రోజు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి వ్యక్తి ప్రజల కోసం మళ్ళీ కూడా ప్రజాక్షేత్రంలో వారు ఆరోగ్యంగా బయటికి రావాలని చెప్పి మేము ఈరోజు మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క యోగక్షేమాలని కోరుకుంటూ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలని విజయవాడ 23వ డివిజన్ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి పేర్కొన్నారు. నూతన నటీనటులతో ఆంధ్ర టాకీస్ బ్యానర్పై దారా రవి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం నీది నాది మరో కథ చిత్రం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ చిత్రం త్వరగా నిర్మాణం ముగించుకొని ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో 23వ డివిజన్ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాల చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణలంక టీడీపీ నాయకులు వేముల దుర్గారావు, కృష్ణ, గుంటూరు ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ జయరాం, ఓం, రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ బాలస్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలని, ఇలాంటి చిన్న సినిమాలకు తమ వంతు ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం త్వరగా నిర్మాణం ముగించుకొని ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందాలని చెప్పడం జరిగింది. అనంతరం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దారా రవి మాట్లాడుతూ ఇది ఒక ప్రేమ కథ అని, ఇప్పుడు ఉన్న యూత్కి దగ్గరగా ఉండే కథ అని, చివరిగా ఒక మంచి మెసేజ్తో కథ ఉంటుందని తెలిపారు. ఈరోజు నీది నాది మరో కథ మూవీ పోస్టర్ రిలీజు కార్యక్రమం విజయవాడ నగరంలోని ప్రెస్ క్లబ్లో చాలా గొప్పగా ఈ మూవీ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని మా సోదరులు మూర్తి గారు, అలాగే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ దారా రవి గారు, మా సోదరుడు దుర్గారావు, అలాగే ప్రసాద్ గారు, రమేష్ గారు, జయరామ్ గారు, ముఖ్యంగా హీరో హీరోయిన్ యంగ్స్టర్స్ గంగాధర్ మరియు మౌనిక వీళ్ళందరూ టీం ఆధ్వర్యంలో ఒక చక్కటి మూవీ భవిష్యత్తులో రాబోతుంది. ఒక మంచి సందేశం ఉన్నటువంటి సినిమా ఈరోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం. ఈ ఆర్టిస్టులు కూడా కొత్తగా నూతన పరిచయం అనుకుంటా, నూతన పరిచయం హీరో హీరోయిన్ నూతన పరిచయం. గతంలో కూడా దారా రవి గారు, మూర్తి గారు 2015లో బ్లేడ్ బ్యాచ్ అనేటువంటి ఒక చక్కటి మూవీని తీసి అది కూడా మంచి విజయం సాధించడం జరిగింది. నా చిత్రం యొక్క పోస్టర్ రిలీజ్కి వచ్చిన కార్పొరేటర్ బాలగారికి, అలాగే నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మా శ్రేయోభిలాషులకు అందరికీ నా వందనాలండి, నమస్కారాలు. ఈ చిత్రం ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. నెక్స్ట్ మంత్ రెగ్యులర్ షూట్ ఉంటుంది. ఆ రోజు కూడా మిమ్మల్ని ఓపెనింగ్ రోజు పిలవడం జరుగుతుంది. అలాగే ఈ ఇయర్లో సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చడానికి మేము ప్రయత్నం చేస్తాము. మంచి సందేశాత్మకమైన కథతో ఈ చిత్రం నిర్మించడం జరుగుతుంది. మీ మీడియా సహకారం ఉంటే నేను ఈ చిత్రాన్ని ప్రజలందరి ముందుకు తీసుకెళ్ళాలని, చాలా విజయవంతంగా తీసుకెళ్ళగలని నమ్ముతున్నాను. అలాగే ఈ ప్రభుత్వం కూడా ఇలాంటి చిన్న సినిమాలకి మంచి ఆదరణ, అవకాశం లొకేషన్ పరంగా కానీ, ఇంకా వేరే విధంగా సబ్సిడీ పరంగా కానీ, వేరే అన్ని విధాలుగా సహకరిస్తుందని కోరుకుంటున్నాను. ఇలాంటి చిన్న సినిమాలు ఆంధ్రాలో జరగడానికి, సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వేసవి దృష్ట్యా వాసవి క్లబ్ ఆదర్శ మహిళా ఆధ్వర్యంలో మజ్జిగ మరియు ద్రాక్షరసం పంపిణీ చేయడం ముదావహమని V212A జిల్లా గవర్నర్ మారం రోజారాణి అన్నారు. సుమారు 40 క్యాన్ల మజ్జిగ, 40 క్యాన్ల ద్రాక్ష రసాన్ని పంపిణీ చేయడం వారి సేవా నిరతికి నిదర్శనమని కొనియాడారు. వయస్సులలో సేవాగుణం రక్తంలోనే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. బ్రాహ్మణ వీధిలో వాసవి క్లబ్ ఆదర్శ మహిళా ఆధ్వర్యంలో వేసవి తాపాన్ని తీర్చేందుకు చేపట్టిన మజ్జిగ మరియు ద్రాక్షరసం పంపిణీ కార్యక్రమం 15వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా V212A జిల్లా గవర్నర్ మారం రోజారాణి హాజరై బాటసారులకు స్వయంగా మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నిర్దేశించిన క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో భాగంగా సేవ చేయడంలో జిల్లాలోని టాప్ 10 క్లబ్లలో ఒకటైన ఆదర్శ మహిళా క్లబ్ ముందుండడం అభినందనీయమన్నారు.
సుమారు 40 క్యాన్ల మజ్జిగ 40 క్యాన్ల ద్రాక్షరసాన్ని పంపిణీ చేయడం వారి సేవా నిరతికి నిదర్శనమని కొనియాడారు. వైశ్యులలో సేవాగుణం రక్తంలోనే ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాలకు సహకరిస్తున్న అంతర్జాతీయ అధ్యక్షుడు సిద్ధార్థ్ సూర్యప్రకాష్ రావుకు క్లబ్ ప్రతినిధులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అనంతరం క్లబ్ ప్రెసిడెంట్ కందుకూరి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్ట్యా బాటసారుల దాహార్తిని తీర్చేందుకు గత 15 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు కార్యక్రమానికి సహకరించిన దాతలు గోకవరపు దిలీప్ కుమార్ దీప్తి దంపతులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ త్రిమూర్తులు, క్లబ్ ప్రతినిధులు ఆత్కు శ్రీదేవి, శ్వేత జయశ్రీ, సెక్రటరీ వరద గాయత్రి, ట్రెజరర్ ఆలపాటి చాముండి మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వాసీ క్లబ్స్ ఇంటర్నేషనల్లో 32 జిల్లాలు ఉన్నాయి. వాటిలో B212 అనేది ఒక జిల్లా. ఆ జిల్లాలో ప్రత్యేకంగా వాసీ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు నిర్దేశించినటువంటి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో ఒకటైనటువంటి మజ్జిగ క్యాంప్, అంటే బటర్ మిల్క్ క్యాంప్ అనేది సమ్మర్లో ఎంత ఉపయోగకరం అంటే ఎంతోమందికి పేదలకి కానీ అందరికీ కూడా, అంటే ఒక 100 మీటర్లు నడవంగానే మండు టెండలో నడవంగానే దాహం వేస్తుంది. మంచినీళ్ళే కానీ మజ్జిగ కానీ ఏదైనా సరే కావాలి అంటే ఒక వ్యవస్థ ద్వారా ఒక సహాయాన్ని అందిస్తున్నాము, ఒక సేవా కార్యక్రమాన్ని చేస్తున్నాము అనే విధంగా ఎంతో మంచి కార్యక్రమాలను చేయడానికి రూపొందించిన మజ్జిగ క్యాంపుల్ని మా జిల్లా V212A తరపున టాప్ 10 క్లబ్స్లో ఒకటైన ఆదర్శ్ మహిళా క్లబ్ వారు గత 15 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఈరోజు నన్ను గవర్నర్గా వీళ్ళు ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమానికి మహిళలందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. జై వాసవి, వాసవి క్లబ్ ఆదర్శ మహిళ తరపున మేము ఈరోజు 15వ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో విశేషంగా మజ్జిగతో పాటు ద్రాక్షరసం కూడా పంచడం జరుగుతుందండి. అంటే బాటసారులకి దాహార్తి తీర్చడం కోసం మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన గోకవరపు దిలీప్ కుమార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి కార్యక్రమం ప్రతి వాసవి క్లబ్ వాళ్ళు ఈ మండు వేసవిలో ఎండలో నించొని ఈ కార్యక్రమం చేస్తున్నారు. అన్ని క్లబ్బుల వాళ్ళకి కూడా మా శుభాభినందనలు తెలుపుతున్నాను. జై వాసవి, జై జై వాసవి. ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో కల్కి, చేవూరి దొంగస్వాముల నుంచి ప్రభుత్వ భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని హేతువాద సంఘం అధ్యక్షులు వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో హేతువాద సంఘం అధ్యక్షులు వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో కల్కి, చేవూరి దొంగస్వాములు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తుంటే ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తుంటే సనాతన ధర్మం అని మాట్లాడే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంపై దృష్టి పెట్టాలని అన్నారు. తిరుపతి జిల్లాలో కల్కి, చేవూరి దొంగస్వాములు ఆక్రమించిన ప్రభుత్వ భూముల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీయాలని, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని హేతువాద సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. నగరంలోని సుమారు 15,000 మంది వీధి విక్రయదారులు అధికారుల తీరుతో ఇబ్బందులు పడుతున్నారని సిఐటియు అనుబంధ హ్యాకర్ల యూనియన్ నేత దోనెపూడి కాశీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 దశాబ్దాలుగా స్వయం ఉపాధితో బతుకుతున్న చిరు వ్యాపారులను అధికారులు నోటీసుల పేరుతో వేధించడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. గుర్తింపు కార్డుల కోసం సచివాలయాల్లో రుసుము చెల్లించినా అధికారులు కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, పైగా కార్డులు లేవనే నెపంతో వ్యాపారాలను తొలగించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రజలు, వినియోగదారులు తిరిగే ప్రాంతాల్లోనే విక్రయదారులకు చోటు కల్పించాలని, అలా కాకుండా నో జోన్లు, రెడ్ జోన్ల పేరుతో ఊరి చివరకు తరిమేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ మే 5వ తేదీన చేపట్టనున్న చెలో కార్పొరేషన్ ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ శ్రీశ్రీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన నిరసన పోస్టర్ను ఆవిష్కరించారు. భవిష్యత్తు తరాలకు, ముఖ్యంగా యువతకు సిపిఐ పోరాట చరిత్రను చేరవేయాలనే లక్ష్యంతో కమ్యూనిస్టులను కన్న కాలం గురించి ఉమ్మడి కృష్ణా జిల్లా ఉద్యమము, వీర చరితలు పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 25న హనుమంతరావు గ్రంథాలయంలో నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోనెపూడి శంకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి హాజరై కమ్యూనిస్టు ఉద్యమ వీర యోధుల త్యాగాలు, వారి పోరాట చరిత్రను తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
విజయవాడ దాసరి భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత కమ్యూనిస్టు ఉద్యమానికి 100 సంవత్సరాల చరిత్ర ఉందని, అది త్యాగాలతో నిండిన రక్త క్షారాల గాథ అని పేర్కొన్నారు. దేశం, రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదేనని ఆయన తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమానికి కృష్ణా జిల్లా ప్రధాన రాజకీయ కేంద్రంగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు. ఈ నెల 25న హనుమంతరావు గ్రంథాలయంలో భవిష్యత్ తరాలకు, ముఖ్యంగా యువతకు సిపిఐ పోరాట చరిత్రను చేరవేయాలనే లక్ష్యంతో కమ్యూనిస్టులను కన్న కాలం గురించి ఉమ్మడి కృష్ణా జిల్లా ఉద్యమము, వీర చరితలు పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారీ పెట్టుబడులతో అనకాపల్లి జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, భవిష్యత్తులో ఈ జిల్లా పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రస్థానానికి చేరుతుందని కొనియాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. P4 పథకం ద్వారా సింగ్నగర్ ప్రాంతానికి చెందిన నాగలక్ష్మి అనే మహిళకు టిఫిన్ బండిని అందించిన బోండా సిద్ధార్థ, ప్రజా దర్బార్ ద్వారా వచ్చిన ప్రతి సమస్యను గౌరవంతో స్వీకరించి తక్షణ పరిష్కారం చూపించడం తమ నాయకత్వ ధోరణి అని వ్యాఖ్య. నీది నాది మరో కథా చిత్రం పోస్టర్ను విడుదల చేసిన 23వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.